అది సిద్ధాపురం అనే గ్రామం. అక్కడ కొంతమంది యువకులు కాలేజీల్లో చదువుతుండగా వాళ్ళకు హాలిడేస్ వస్తాయి. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒప్పించి ఎలాగైనా టూర్‌కి వెళ్దామని అనుకుంటారు. అమ్మ, నాన్న, మేము హాలిడేస్‌కి టూర్‌కి వెళ్దామని అనుకున్నాము. అందుకే మేము బయలుదేరుతున్నాము అని ఇంటికి వచ్చి తర్వాత బట్టలు సదురుకొని తన స్నేహితుని ఇంటి వద్దకు వెళ్తారు. అలా వచ్చి నించొని వెయిట్ చేస్తుండగా, "ఒరేయ్ సంతోష్, త్వరగా రారా, లేట్ అవుతుంది, మనం వెళ్ళాలి" అంటూ సంతోష్ని ఎక్కించుకొని అలా రోడ్డుపై వెళ్తూ ఉంటారు. కొద్ది దూరంలో వెళ్ళాక ఒక నయాగరా వాటర్ ఫాల్స్ అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత రాము అంటాడు, ఇది ఎంత హ్యాపీగా ఉందో, ఇలాంటి వాటర్ ఫాల్స్ మళ్ళీ మనం ఎప్పుడు చూస్తామో ఏంటో, ఈ హాలిడేస్ లోపల మొత్తం చూసేయాలి అని సంతోష్తో చెప్తూ ఉంటాడు. అలా మొదటి రోజు బీచ్ పక్కన పడుకొని మళ్ళీ తెల్లవారుజామున అందరూ కలిసి బయలుదేరుతారు. చివరకు వాళ్ళు చేరుకునే ప్రదేశానికి వచ్చేశారు. అప్పుడు సంతోష్ అంటాడు, "ఒరే రాము, మనం వెళ్ళాల్సింది అక్కడికే, అక్కడే గునా కేవ్ ఉంది. అక్కడకు మనం వెళ్ళి తీరాలి ఎలాగైనా. ఆ ప్రదేశం చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది, వెళ్దాం రా" అని చెప్పి రాముని, సిద్ధుని అలా వెంట పెట్టుకొని ఆ కొండల వైపు వెళ్తూ ఉంటాడు. అలాగే వెళ్తూ వెళ్తూ కొద్ది చీకటి పడగానే తనకు భయం వేస్తుంది. "ఒరేయ్ రాము, నాకు చాలా భయమేస్తుందిరా" అని సిద్ధు అంటాడు. సంతోష్ అంటాడు, "అరేయ్ భయమెందుకురా, అక్కడే దగ్గరలోకి వచ్చేసాము, వెళ్దాం రారా, మనం భయపడితే ఆ ఆనందాన్ని మనం చూడలేము" అంటూ సంతోష్ అనగానే రాము అక్కడ వైపు చూస్తూ ఉంటాడు. సిద్ధు అలాగే చూస్తూ భయపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. "సరే పదండి" అని చెప్పి సంతోష్ వాళ్ళ ఇద్దరిని తీసుకొని ఆ గుహ దగ్గరకు వెళ్తారు. చివరికి ఆ గుహ దగ్గరకు చేరుకొని సంతోష్ అంటాడు, "ఒరేయ్ రాము, ఇదే మనం చూడవలసిన ప్రదేశం, ఇదేరా గునా కేవ్ అంటే" అంటూ చెప్పగానే రాము దగ్గరకు వచ్చి లోయలో పడిపోతాడు. అప్పుడు సంతోష్ అంటాడు, "ఒరేయ్ రాము, ఆట పట్టించకురా, రా బయటికి రారా" అని పిలుస్తూ ఉంటే ఏ శబ్దం వినపడదు. సిద్ధు అలాగే చూస్తూ ఉండి, "రాము రారా" అని అంటాడు. సంతోష్, "ఒరేయ్ రారా, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, త్వరగా వెళ్దాం రారా" అంటే అక్కడ ఉలుకు పలుకు లేకుండా రాము లోయలో పడి ఉంటాడు. సంతోష్ సిద్ధు దగ్గరకు వచ్చి, "ఒరేయ్ సిద్ధు, రాముగాడు ఏం పలకట్లేదు, నేను ఊర్లోకెళ్ళి ప్రజలని తీసుకువస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు" అని చెప్పి ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్తాడు. "అయ్యా, ఏవండి, మా ఫ్రెండు ఇక్కడ ఉన్న గుహలో పడిపోయాడు, మీరు మాకు ఏమన్నా సహాయం చేయగలరా, రండి సారు, మిమ్మల్ని తీసుకువెళ్తాను" అని ఆ స్వామీజీకి చెప్పి తనను వెంట తీసుకువెళ్తాడు. "స్వామి, ఇదిగో ఇక్కడే మా వాడు పడిపోయాడు" అని చెప్పగానే అతను అంటాడు, "ఒరేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చారా, ఇక్కడ దయ్యాల గుహలు ఉంటాయి, మిమ్మల్ని తినేయడానికి మీ ఫ్రెండుని తీసుకువెళ్ళి ఉంటాయి, అందుకే ఇక్కడికి వచ్చే ముందు ప్రజలని కనుక్కొని రావాలిరా"
సరేలేండి, పొరపాటు జరిగి ఉంటుంది. మీ ఫ్రెండుని వెతికి బయటికి తీయాలి అంటే మనము చాలా కష్టపడాలి. అందుకే ఊరిలో ప్రజలని తీసుకురండి అని చెప్పగానే ఊరిలోకి వెళ్ళి ప్రజలని తోలుకొని వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వస్తారు. అక్కడికి రాగానే వాళ్ళ అమ్మ పిలుస్తుంది, రాము రాము అనగానే రాముకు వినపడకుండా అలాగే పడుకొని ఉంటాడు. చివరికి ఆ స్వామీజీ చెప్పిన మార్గంలో ఒక వైరును తీసుకువచ్చి అలా గుహలోకి వేసి చూస్తారు. మొదట టార్చ్ లైట్ వేసి చూడగానే రాము ఆచూకీ కొద్దిగా సౌండ్గా వినపడుతూ ఉంటే బ్రతికి ఉన్నాడు అనుకొని చెప్పి రామును ఎలాగైనా బయటికి తీయాలి అని చెప్పి సంతోష్ని వెళ్ళమని చెప్తాడు. సంతోష్ నా చిన్నప్పటి స్నేహితుని కొరకు నేను వెళ్ళాలి, అందులో దయ్యం ఉంది అని తెలిసిన సంతోష్ చాలా జాగ్రత్తగా తాడు పట్టుకుంటూ లోనికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా భయంకరంగా శబ్దాలు వస్తాయి. ఏమీ భయపడకుండా అలాగే లోనికి వెళ్తూ ఉంటాడు. ఒరే రాము, నేను వస్తున్నా, ఎక్కడ ఉన్నావు, రా రా కనపడు అని చెప్పగానే వినపడకుండా పడుకొని ఉంటాడు. ఆ లోయలో పడ్డ అతనికి తెలీదు కదా.